పెహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. టెర్రరిస్టుల దాడిలో అసువులు బాసిన పౌరులకు నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి, జమీర్, కృష్ణారెడ్డి, మార్కెట్ సురేష్, పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దుండగులు ప్రతిఘటన. భారతదేశం మొదటి నుంచి శాంతికి సహనానికి మారుపేరు. అలాంటి దేశంలో ప్రతిఘటించడం, వాళ్ళని పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా దుండగుల చర్యని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నదులు నినాదాలు నిశ్శబ్దమయ్యాయి. పర్వత అందాలు మరణముతంగాలుగా మారాయి. తల్లి ఒడిలో చిన్నారులు తల్లడిల్లారు. తండ్రి కళలో కన్నీటి కాపు కాసింది. ఎవరు ఇచ్చారు ఈ అగ్ని జ్వాలలు? ఎందుకు అమాయకుల నది మరణకాండ విధ్వంస? మీరైతే ఆ దారితోనే మిమ్మల్ని పూడుస్తాం. పెహల్గాం అడుగులో ప్రేమ పుయ్యాలి. పర్వతాలపై శాంతి పథకం ఎగరాలి. జయిద్దాం క్రూరత్వాన్ని. ఒక మాట చాలు. మరణించిన ఉదయాలకు సానుభూతి. దుండగులకు ఇదే మరణ శాసనం. మనసుల కలయికే నిజమైన జయం. తరిమి కొడతాం పాకిస్తాన్ని. తరిమి కొడతాం పాకిస్తాన్ని. తరిమి కొడతాం పాకిస్తాన్ని. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాశ్మీర్ లో పెహల్గాం లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి 3 రోజుల సంతాప దినాన్ని ప్రకటించమని ఆయన సూచించడం, అదే విధంగా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వారి సూచనల మేరకు 3 రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 3వ రోజు అయినటువంటి ఈ రోజు మానవహారాన్ని చేయడం ఇక్కడ జరుగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వారి దాష్టికానికి ఎవరైతే భారతీయులు బలయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మోడీ గారికి ఒకటే హామీ ఇస్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ సైన్యం 2,45,000 మంది కాదు, 140 కోట్ల మంది ఉన్నారు. అవసరమైతే ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి విషయంలో కూడా మంచితనంతో వెళ్తున్నాం, దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఉగ్రవాద మూకలందరికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో పడింది. ఉగ్రవాదం అనే దాన్ని తుదముట్టించాలని ఈ విధంగా అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ మానవహారాన్ని చేయడం జరుగుతోంది. భారత్ మాతాకే, భారత్ మాతాకే. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.